Dr. Narayana Group of Institutions and I Create Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. అమ్మ, సాధారణంగా చూస్తుంటాము కొంతమంది కుటుంబాల్లో ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు, ఏదో ఒక అనారోగ్య సమస్య, ఒకరు బాగా అవుతున్నారు అంటే ఇంకొకరికి ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఇటువంటి వాళ్ళు అరే ఏంటి ఇంకెప్పుడు ఇంతేనా, ఏదన్నా చేద్దాం అనే లోపు ఏదో ఒక సమస్యతో మేము వెనక్కి వెళ్లాల్సి వస్తుంది, ఆరోగ్యపరంగా ఎందుకు మాకు ఇంత ఇబ్బంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఏదైనా పరిహారం ఉందా? అంటే దేవతారాధన మించింది ఏది లేదంటారు. అలా ఏదైనా ఉంటే వివరించండి అమ్మా. నాకు కూడా ఈ మధ్యన వచ్చే ఎన్నో ఫోన్ కాల్స్లో చాలా మంది భయంకరమైన బాధతో బాధపడుతున్నాం. అది నిరంతరంగా ఉంటుంది, ఏ మందులకి తగ్గటం లేదు. మేము వైద్యం తీసుకుంటూనే ఉన్నాము. రకరకాల వైద్య శాస్త్రాలు అంటే ఆయుర్వేదం దగ్గర నుంచి అన్ని రకాలు ఈ మందులో దీంట్లో ఉందంటే అక్కడికి వెళ్ళి చేయటం అన్నీ చేస్తున్నాం, మాకు తగ్గట్లేదు అనేవాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. దీని మీద కొంచెం వెతికి చూస్తే నాకు ఒక మార్గం దొరికింది. ఇది కూడా భాగవతంలో చెప్పిందే. ఆ భాగవతం అంటే ఇది శ్రీమన్నారాయణీయం, నారాయణ భట్టతిరి రాసినటువంటి భాగవతం అన్నమాట. ఇది సంస్కృత భాగవతమే. వ్యాస భాగవతాన్ని అనుసరించే రాసినప్పటికీ కొంచెం ఈయన స్వేచ్ఛా ఛాయలు కూడా దాంట్లో బాగా కనపడతాయి. ఈ నారాయణ భట్టతిరి ఏమిటంటే అసలు రచయిత గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన స్వయంగా ఈ బాధ అనుభవించాడు. గురువు దగ్గర మొత్తం అంతా బోధ నేర్చుకున్నాక గురువు దక్షిణగా గురువు గారు చాలా కాలం నుంచి ఆయన కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటే అవి ఈయన తీసుకున్నాడు. కాళ్ళు చేతులు పనిచేయవు. తీసుకుని గురువుగా దక్షిణగా అనమాట తన శక్తితో గురువు బాధను తన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుని గురువుని విముక్తి చేశాడు. మరి ఇప్పుడు ఈయన బాధపడుతున్నాడు. ఈయన బాధపడుతూ దీనికి మార్గం ఏంటి? కేరళ వాడు నంబూదిరి బ్రాహ్మణుడు, ఈయన గురువాయూరు వెళ్ళాడు. గురువాయూరులో ఆ ప్రాంతంలో గురువు వాయుదేవుడు. గురువు అంటే ఎవరు? బృహస్పతి. వాయుదేవుడు అంటే గాలి పవనుడు. ఈ అంటే ఏమవుతుంది, పంచభూతాల్లో ఒక దేవత, నవగ్రహాల్లో ఒక దేవత. ఈ ఇద్దరు దేవతలు ఒక రూపంలో కొలువై ఉన్న ప్రాంతం అది. అంటే ఇటు నవగ్రహాల బాధ నుంచి నివారణ, పంచభూతాల నుంచి నివారణ, దోషాలు ఏమన్నా ఉంటే వాటికి పూజ చేసి శాంతింపచేయటం. ఈ ఇద్దరు కొలువైన ప్రాంతంలో శ్రీకృష్ణుడు కృష్ణ రూపంలో వెలిశాడు. గురువాయూరప్పన్ అంటారు ఆయన్ని. కనుక అక్కడ కృష్ణమూర్తే ఉండటం. ఇంకొక తమాషా ఏంటంటే మన హైదరాబాద్లో కూడా దానికి నమూనా ఆలయం నల్లకుంటలో కనిపిస్తుంది మనకి. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా ఈ అర్చన చేసుకోవచ్చు. చాలా పూర్తిగా అంతా అలాగే ఉంటుంది. అంటే అక్కడ మహత్వ ఎప్పుడైనా ఒరిజినల్ మహత్వ వేరు. తిరుమలలో వెంకటేశ్వరుడు వేరు, మనకి హిమాయత్ నగర్లోను జూబ్లీ హిల్స్లోనూ ఉన్న వెంకటేశ్వరుడు కొద్దిగా తేడా ఉంటుంది కదా. కానీ అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇది ఉపాయం, అది నేను చెప్పటం. కొంత ఉపశమనమైన కలుగుతుంది. ఆ దేవుడికి ఆయన ధ్యానించుకుంటూ ఆ దేవుడి మీద ఈయన మరి ఇంత నేర్చుకున్నాడు కదా, విద్యావంతుడు కదా, రోజుకొక 10 శ్లోకాలు అని రాయటం మొదలు పెట్టాడు. అదంటే 10 కాదు, ఒకసారి 12 రాశాడు, 13 రాశాడు, 11 రాశాడు. దశకం అని పేరు పెట్టుకున్నాడు. 100 రోజులు 100 దశకాలు రాశాడు ఆయన. 100 దశకాలు రాసేసరికి పద్యాలు ఆయనకి రోగం అంతా నివారణ అయిపోయింది. సాక్ష్యం అనమాట అక్కడది. శ్రీమన్నారాయణీయం. ఇదేంటి? భాగవత కథే. మనకి వ్యాస భాగవతం ఉంది కదా, వ్యాస భాగవతమే. ఈయన రాయటానికి కూర్చుంటే వ్యాసుడు నరసింహావతారం నుంచి మొదలు పెట్టాడు అనుకుంటాను. నరసింహావతారం వామనావతారం నుంచి మొదలు పెట్టాడు వ్యాసుడు. ఈయన దగ్గరికి ఇంకో పండితుడు వచ్చి ఆ పండితుడు రూపంలో దేవుడే వచ్చాడని ఈయన భావించాడు. వచ్చి చేపల నుంచి మొదలుపెట్టు అని చెప్పాడు. కనుక మత్స్యావతారం నుంచి మొదలు పెట్టాడు ఈయన. ఈ నారాయణీయంలో మత్స్యావతారం నుంచి కథ మొదలవుతుంది. మత్స్యకుర్మ వరాహ నారసింహ ఈ లైన్ వచ్చేసింది ఈయనకి. వచ్చి ఆ లైన్లో కూర్చుని ఈయన మొత్తం పద్యాలన్నీ రాసుకున్నాడు. రాసుకుని ప్రతి దశకం చివర శ్లోకం, నాకింత ఉన్న గొప్ప రోగాన్ని తగ్గించు దేవా అని దేవుడిని వేడుకున్నాడు. ప్రతి దాంట్లో దాదాపుగా నాకు వచ్చిన ఈ పెద్ద రోగం ఉంది కదా, దీనిని నివారించు, నన్ను ఈ కష్టం నుంచి బయటపడేయి అని దండం పెట్టుకున్నాడు. చాలా బాగుంది కదా. ఇలాంటప్పుడు
ఈ కంచి పరమాచారి అని చంద్రశేఖరేంద్ర సరస్వతి, ఆయనకి నడిచే దేవుడు అని పేరు. అవును. ఆయన వీటన్నిటిలో మొత్తం 1036 1056 శ్లోకాలు ఉన్నాయి. అవి ఉమ్. అన్నిట్లో ఒక శ్లోకం అత్యుత్తమమైంది. ఆ. ఆయనే అంటే అందరూ అన్ని చేయలేరు, ఇప్పుడు చదవలేరు కాబట్టి ఇప్పుడు కనీసం నారాయణీయం మొత్తం చదువుకుంటే రోగాలు పోతాయి. ఆయన కనిపించాడు, ఆయన రాశాడు, ఆయన అవును. రాసి దాని ఫలశ్రుతిలో కూడా ఇది చదువుకుంటే పోతాయి అన్నాడు. ఉమ్, ఉమ్. అది చేయలేని వాళ్ళు కనీసం ఒక శ్లోకం అనమాట. అవును. ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి తన భక్తులందరి మీద కరుణతో ఇక ఈ ఒక్క శ్లోకమైనా కనీసం చదువుకోండి. ఆ. ఎన్నిసార్లు? రోజుకి 108 సార్లు 48 రోజుల పాటు చదువుకుంటే ఓకే. ప్రిస్క్రిప్షన్ ఇది. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఉమ్. డాక్టర్ ఏమన్నా ఇచ్చేటప్పుడు ఈ టాబ్లెట్ ఇన్ని రోజులు వేసుకోండి, ఈ టైంలో వేసుకోండి అని చెప్తాడు కదా. అవునవును. అలాగే ఈ శ్లోకాన్ని 108 సార్లు రోజు 48 రోజులు చదువుకుంటే ఆ రోగం నివారిస్తుంది అని చెప్పారు ఆయన. ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా. ఆరోగ్యపరంగా. ఆ శ్లోకం ఒక్కసారి చదివి వినిపిస్తాను తప్పకుండా అందరి అమ్మ. కోసం. అస్మిన్ పరాత్మన్ నను పాద్మకల్పే త్వమిత్తముత్థాపిత పద్మయోనిః అనంత భూమా మమ రోగరాశిం నిరుంధి వాస్తాలయ వాస విష్ణోః. ఇది శ్లోకం. చిన్నదే. చిన్నదే, 4 ఆ. లైన్లు, చిన్న చిన్న లైన్లు. ఓకే. ఓకే. వాతాలయ వాస అంటున్నాడు. అంటే ఆ. వాత అంటే వాయుదేవుడు ఉన్నటువంటి ఆలయంలో వచ్చినటువంటి విష్ణువా. ఉమ్, నిరుంధి వాతాలయ వాస విష్ణు. ఉమ్. ఎక్కడైతే గురువు ఉన్నాడో, ఎక్కడైతే వాయుదేవుడు ఉన్నాడో అక్కడ ఆవిర్భవించినటువంటి విష్ణుమూర్తి అయిన నిన్ను ఉమ్. నేను కొలుస్తున్నాను. ఎందుకు? అనంతభూమా మమ రోగరాశి. ఎంత గొప్ప రోగరాశి నాది. అటువంటి ఆ రోగరాశిని నువ్వు తీసేయి తీసేయి. అని అడుగుతున్నాడు. ఈ ఈ ఈ దేవుడు ఎవరు మళ్ళీ? అస్మిన్ పరాత్మన్ నను పాత్మకల్పే అని అంటూ అక్కడ త్వమిత్తముత్థాపిత పద్మయోని. పద్మయోనిలో పుట్టినటువంటి బ్రహ్మ ఉన్నారే, ఉమ్, బ్రహ్మకల్పం అంటాం. ఆ బ్రహ్మని పుట్టించిన వాడివి నువ్వు. ఉమ్. విష్ణువుజీ ఎలా చెప్తున్న పద్మనాభుడు కదా ఈయన. అవును. ఈయన నాభిలోంచి పద్మం వస్తే ఆ పద్మంలోంచి బ్రహ్మ వచ్చాడు. ఉమ్. కనుక అటువంటి పద్మనాభుడిని ఆవిర్భవింపజేసినటువంటి ఓ మహావిష్ణు డైరెక్ట్ గా అనకుండా మంచిగా వర్ణించినట్టు. వర్ణించినట్టు అన్నమాట. ఉమ్. అంటే ఇన్ని రకాలుగా అవును. అటువంటి గొప్ప పద్మయోనిలో ఆవిర్భవించినటువంటి ఆయన్ని నువ్వు అక్కడ పూర్తిగా ఆయన స్థాపించావు కదా అని చెప్తూ, హే పరమాత్మ, నన్ను ఆ పాద్మకల్ప అంటాడు. అంటే బ్రహ్మకల్పం అనమాట. ఓకే. పద్మంలోంచి వచ్చినవాడు పాద్ముడు. ఆ పాద్మకల్పంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మని నువ్వు సృష్టించావే పద్మయోనిలో. ఉమ్, అటువంటి ఓ మహావిష్ణు ఉమ్. ఎక్కడైతే గురువు వాయుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఉన్న చోట ఆవిర్భవించిన ఓ శ్రీ మహావిష్ణు, నాకున్న ఈ గొప్ప రోగరాశిని ఉమ్. తగ్గించు అని దేవుడికి పూర్తిగా సరెండరింగ్ చేయటం అన్నమాట. ఉమ్. అంటే ఇంత గొప్ప గొప్ప విశేషాలని సృష్టించిన నువ్వు ఇది కూడా చెయ్యగలవు అన్నట్టుగా ఒక రకంగా అవును. అక్కడ వర్ణించేశాడు ముందుగా. అంత బ్రహ్మకల్పానికే బ్రహ్మని సృష్టించి ఇచ్చావు. అవును. అవును. ఉమ్. అవునా? పైగా నీకు పక్కనే నీ దగ్గర అటు గురువు ఉన్నాడు, ఇటు వాయువు ఉన్నాడు. ఉమ్. వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉన్నారు. ఆ. వాళ్ళిద్దరూ కూడా అక్కడ పూర్తిగా ప్రతిష్ఠితమై ఉన్నారు. ఉమ్. అదే కాకుండా నువ్వు బ్రహ్మని తీసుకొచ్చి పెట్టినటువంటి గొప్పవాడివి. అవును. నా రోగరాశిని నశింపచేయి. అమ్మ, మరి అంటే ఈ శ్లోకం చేసుకునేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలని కానివ్వండి, లేదు అని అంటే ఈ సమయంలో చెయ్యాలని ఏమైనా పూజ ఉన్నాయా? చేసుకునేటప్పుడు పూజలోనే కంటిన్యూషన్ గా చేసేసుకోవచ్చు. ఆ, లేదు ఓపిక, రోగం ఉంటేనే కదా చేస్తున్నాం. అవును. కనుక ఓపిక లేదు, మంచం మీద పడుకునే చేసుకోండి. ఒకవేళ ఇబ్బంది ఉన్న వాళ్ళే కాకుండా వాళ్ళ కోసం ఇంకెవరైనా చేయొచ్చా? చేసినప్పుడు ఇలాంటి శాస్త్రం ఒకటి, ఇలాంటి సులువు మనకి పురాణాల్లో శాస్త్రాల్లో మనకి చెప్పారు. ఆ, పూజా విధానాల్లో అసలు రోగిష్టి వ్యక్తి చేసుకోలేనప్పుడు అవును. ఎవరైనా వారి తరపున చేసి చేతిలో తీర్థం పట్టుకుని చేసి ఈ తీర్థం వారికి ఇస్తే ఉమ్. ఆ తీర్థం తాగినందుకు వాళ్ళకి తగ్గుతుంది. ఓకే. ఎందుకంటే మనం చేసిన ఈ వైబ్రేషన్ అంతా తీర్థంలోకి వస్తుంది. ఉమ్. తీర్థం పట్టుకుంటున్నాం కదా, దీంట్లోకి వస్తుంది. వచ్చి ఈ తీర్థం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది. ఓకే. ఓకే. వాళ్ళు చేసుకోలేనప్పుడు అవును. ఇలా చేయండి. ఉమ్. వాళ్ళు చేసుకోగలిగితే చక్కగా చేసుకోగలిగితే దేవుడు ఎదురుకుండా, పట్టం ఎదురుకుండానో, విగ్రహం ఎదురుకుండానో కూర్చొని చేసుకోండి. అవును. ఇంకా మీకు చేతనైతే 48 రోజులు గురువాయూరు వెళ్ళి చేసుకోండి, లేకపోతే నల్లకుంట ఆలయానికి వెళ్ళి చేసుకోండి. అవునా? వీలుని బట్టి. వీలుని బట్టి మన శక్తి, వాళ్ళ శరీర ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. అవును. అవును. మళ్ళీ యథాశక్తి శరీరారోగ్యం, పాకెట్ ఆరోగ్యం, పరిస్థితులు, ఆ, అన్ని ఈ చూసుకోవాలి. 2 మరీ ముఖ్యం కదా. ఈ 2 అవునవును.
కనుక ఇవి రెండో చూసుకుని, లేదు మీ ఇంట్లోనే మీరు నారాయణుడు పటం పెట్టుకోండి, దొరుకుతుందిగా మనకి. అవును. గురువాయూరప్పన్ పటం చక్కగా దొరుకుతుంది. ఎంత బావుంటాడో, ముద్దుగా అందంగా ఉంటాడు అక్కడ కృష్ణుడు. ఆహాహా! అక్కడొక చోటను తిరుక్ తి తిరుక్ అదేంటి ఆ ఊరు? చాలా తమాషాగా ఉంటుంది. కేరళలో ఒకటి. ఆ ఊర్లోను. అక్కడ చక్కటి ఎంత అందమైన వామనుడో అనమాట. హుహు. చతుర్భుజ వామనుడు అక్కడ, చతుర్భుజ కృష్ణుడు ఇక్కడ కనిపిస్తారు. ఓకే. ఓకే. త్రిక్కాకర కేరళలో ఊరి పేరు. త్రికాకర. అక్కడే వామనుడు ఉద్భవించాడు. ఓకే. అక్కడొచ్చాడనమాట. అక్కడి నుంచే తన చతుర్భుజ రూపాన్ని చూపించాడు. హుహుహుహుహు. త్రిక్కాకర కేరళలో ఊరి పేరు. హుహు. ఇక్కడేమో గురువాయూరులోనేమో కృష్ణుడు. ఓకే. ఇవి చతుర్భుజ రూపాలతో ఉండి మహావిష్ణువు రూపంలో ఈ అవతారం కనిపించటం. ఆ! మామూలుగా ఆ రూపాలేవి మహావిష్ణువు రూపంలో మనకు కనిపించవుగా. కనిపించవు. అలాంటిది. ఓకే. ఓకే. అలాంటి దేవుడిని మనం పూర్తిగా సరెండర్ అయిపోయి, నా రోగాన్ని తగ్గించు, ఇంకేమీ కాదు, నా రోగాన్ని తగ్గించు హ్మ్. అని 108 సార్లు ఈ శ్లోకాన్ని రోజు చెప్పుకోవాలి. ఓకే. ఓకే. 48 డేస్. ఈ ఈ ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది చంద్రశేఖరేంద్ర సరస్వతి. హుహు. అసలు నారాయణ భట్టతిరి చెప్పింది హ్మ్. మొత్తం నారాయణం చదువుకోండి, నారాయణీయం చదువుకోండి. ఈ సమయం మధ్య ఉంటే. చాలా మంది ఆన్లైన్‌లో నారాయణీయం పాడుతూ చదవటం ఎలాగో నేర్పిస్తున్నారు. హుహుహు. అలా కూడా నేర్చుకుంటే నేర్చుకోవచ్చు అంతే. ఆసక్తి ఉన్న వాళ్ళు. అది కూడా అంటే వాళ్ళ వీలుని బట్టి. ఎలా వీలుని బట్టి. వీలైతే అలా. చేసినంత మాత్రాన మనకు జరిగే నష్టమేం లేదు. ఇంకా అది మనకు ఉపయోగం. అది మన పుణ్యబలం పెరుగుతుంది. అంతే. అంతే. ఎప్పుడు కూడా ఏ పూజ వ్యర్థం కాదు. ఇప్పుడు అవును. మనకు ఫలించలేదే అని బాధపడే వాళ్ళందరికీ నేను ఒకటి హ్మ్. చక్కగా ఘంటాపథంగా చెప్తున్నా. ఏంటంటే పూజ ఏది వ్యర్థం కాదు. ఇప్పుడు ఫలించలేకపోతే తర్వాత ఫలిస్తుంది. అంతే. ఓపిక అవసరం. ఇప్పుడు కాకపోతే తర్వాత జన్మలో అయినా, ఈ జన్మలో కాకపోతే. కానీ వచ్చి చేసినటువంటి పుణ్యం చేసిన ఫలం పోదు, పోదు, పోదు. అంతే అమ్మ. మంచి అంతే. మాట. అంత ఖచ్చితం. హ్మ్. కనుక ఇదే పద్ధతి. చక్కగా నారాయణీయంలో 8వ దశకంలో 13వ శ్లోకాన్ని తీసుకుని, హ్మ్. 100 దశకాలు కదా! అవును. 8వ దశకంలో 13వ శ్లోకాన్ని తీసుకుని చక్కగా దీన్ని చెప్పుకుంటే వాళ్ళకి ఆరోగ్యం. అమ్మ దాదాపు చాలా మంది 100లో ఒక 80% మంది ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూనే ఉన్నారనే చెప్పొచ్చు. ఎవరో కొంతమంది ఆల్రెడీ తాతలు, తండ్రులు సంపాదించిన డబ్బుతో ఉండేవాళ్ళు ఉన్నారు కానీ, ఇప్పుడు ఈ తరం వాళ్ళైతే చాలా వరకు ఒకవేళ వాళ్ళు సంపాదించి ఇచ్చినా వీళ్ళకి అది మెయింటైన్ చేయరాక కూడా వృధా చేసుకొని ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అంటే ఫైనాన్షియల్‌గా ఖచ్చితంగా ఇబ్బందులైతే ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉన్నాయనే చెప్పొచ్చు. అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడలేక కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాటి నుంచి అటో ఇటో అనేది తేల్చుకోలేక ఇబ్బంది పడుతూ సతమతం అవుతూ ఉండేవాళ్ళు ఉన్నారు. మరి దీని నుంచి బయటపడాలి అనంటే మన పెద్దవాళ్ళు ఎన్నెన్నో పరిహారాలు ఆల్రెడీ మనకు మన శాస్త్రాల్లో, పురాణాల్లో వివరించారు. దాంట్లోంచి ఏదైనా ఒక్కటి దీనికి పరిహారంగా ఉంటే వివరించండి. తప్పకుండా. నిజంగానే ఇలాంటివి చూస్తాం. తాత ముత్తాతలు సంపాదించేం కాదు. ఈ రోజుల్లో కూడా వాళ్ళు చాలా సంపాదించుకుంటున్నారు. అవును. ఈ రోజుల్లో నిజాయితీగా మాట్లాడుకోవాలంటే గత 20 ఏళ్ల నుంచి, 25 ఏళ్ల నుంచి కొత్త తరహా చదువులు, కొత్త తరహా జీతాలు, హ్మ్. అంటే దానికి కావాల్సిన అంటే మళ్ళీ ఏమంటారు, మిగిలిన డెడ్‌లైన్స్ అన్నీ కూడా అలా అంత కఠినంగానూ ఉంటాయి. జీతం ఏం కూర్చోబెట్టి ఎవరివ్వరు. అవును. దానికి తగినట్టే ఉంటాయి వాళ్ళవన్నీ కూడా. అలాంటివి ఇచ్చి కూడా హ్మ్. బాగా సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎంత సంపాదించుకుంటున్నా కూడా మళ్ళీ అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. హ్మ్. అంటే విపరీతంగా నగలు కొనేవాళ్ళు ఉన్నారు. నగలు తాకట్టు పెట్టేవాళ్ళు ఉన్నారు. అవును. ఉదాహరణకి చెప్తున్నాను నేను. అవునవును. అవునా? చాలా వీళ్ళే మొబైల్ జ్యువెలరీ షాపా అన్నట్టుగా వేసుకుంటూను ఉంటారు. మళ్ళీ చక్కగా ఇవి తాకట్టు పెట్టేసేసి మళ్ళీ అంటే అంత చిన్నదానికి కూడా మళ్ళీ ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. ఉన్నారు. ముఖ్యంగా దీనికి కారణం ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవటమే. హ్మ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైనా సరే ప్లానింగ్ లేకుండా ఏది చేసుకోకూడదమ్మా. ఆ! ఆ ప్లానింగ్ తప్పనిసరిగా ప్రతిదానికి మనం తినే ఫుడ్ దగ్గర నుంచి కూడా ప్లానింగ్ ఉండాలి. ఏ టైంకి తినాలి, ఏం తినాలి, హ్మ్. నా ఆరోగ్యానికి ఏది సూట్ అవుతుంది. నాకు వంకాయ మ్యాచ్ కాదా అంటే ఏమైనా అలర్జీస్ వస్తాయా, టెంకాయ తింటే అలర్జీస్ వస్తాయా అనేది చూసుకోవాలి. అవును. అన్నిటికీ అది చూసుకొని చేసుకోవాల్సిందే. అలాంటి ప్లానింగ్ లేనటువంటి వాళ్ళు జీవితంలో అన్ని చోట్ల దెబ్బతింటారు. హ్మ్. కనుక వాళ్ళు మొట్టమొదట కల్టివేట్ చేసుకోవాల్సిన హ్యాబిట్ ప్లానింగ్ చేసుకోవటం. మన ఆదాయం ఎంత, దానికి మనం ఖర్చులు ఏం పెట్టుకోవాలి. ఒక హ్మ్. నెల చూడంగానే తెలిసిపోతుంది కదా. అవును. తెలివిగలవాడికి అకల్మందుకో ఇషారా కాఫీ అంటారు. అంటే ఊరికే అలా సైగ చేస్తే చాలట వాడు చాలుతుంది. అంతే. అలా ఒక నెల 2 నెలలో చూస్తే మనకి మన ఖర్చులేంటి, మన ఆదాయం ఏంటి అనేది మనం తెలుసుకుని దీంట్లో మనం పెట్టకూడనివేంటి, అంటే మన తాహతకి తగ్గకుండా పెడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. అవునవును. అవును. తోటివాడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అంటే వీడికే మెడ తెగుతుంది. అంతే.
కనుక ఇట్లాంటివి చేయకూడదు. ఉమ్, అది చేసుకోవటం. ఉమ్, ఇవన్నీ కాకుండా మీరు ఒకటి అడిగారు, ఏమన్నా మనకి శాస్త్రాల్లో వీటన్నిటికీ ఉపాయాలు ఉన్నాయా అని. ఉమ్, ఉన్నాయి, ఎందుకు లేవు? ఉన్నాయి, కానీ దేనిని కూడా వ్యర్థం చేయకూడదు. అవును. ఏదైనా సరే మనకి యూస్ఫుల్గా ఉన్నదో ఒకటి ఉండాలి. ఇస్తే ఆ యూస్ఫుల్గా ఉన్నటువంటి ఆ పదార్థాన్ని, ఆ విశేషాన్ని, లేకపోతే ఆ ప్రత్యేకతని మనం మిస్యూజ్ అబ్యూజు చేయకూడదు. అంతే, కరెక్ట్ ఎప్- అమ్మా. ఎప్పుడైతే ఈ మిస్యూజ్ అబ్యూస్ చేస్తామో దాన్ని, అది ఫలించదు ఇంకా. ఉమ్, అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్పా కదా, ఇది జరగలేదేమంటే అంటే ఎక్కడో మీరు అబ్యూజో మిస్యూజో లేకపోతే ఏదో చేసి ఉంటారు. అంటే ఏ రకంగా చేస్తున్నారంటారమ్మా మీరు అన్నట్టుగా? అబ్యూజ్ అంటే ఎలాగో ఈ దేవుడిని ఇగో ఈ మంత్రం అడిగి కొడితే డబ్బిస్తున్నాడు కదా అని నేను నగ కొనుక్కోవాలన్నా కావాలి, ఒక ఆల్కహాల్ బాటిల్ కావాలన్నా కావాలి, లేదా ఒక గోవా ట్రిప్కి వెళ్ళాలన్నా కావాలి అని అనుకుని చేస్తూ ఉంటే ఇది జల్సాల కోసం ఇది కాదా? ఉపయోగించటం. ఉమ్, ఉమ్, నెసెసిటీని తీసుకుపోయి లగ్జరీ చేసేయటం. కరెక్ట్. అది మనం తాహత ఉందా లేదా అని చూసుకోవటం లేకుండా, ఉమ్, ఉమ్, తాహత ఉంటే చెయ్యండి, ఎవరు కాదు, అక్కడ వాళ్ళు కూడా బతకాలిగా. అంతే. కనుక తాహత ఉంటే చేసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. తాహత లేకుండా చేసే వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం. అవును. వాళ్ళ గురించే. మనకు అంత శక్తి లేదు, అంత సంపాదన లేదు, ఉన్నా కూడా మన సంపాదన చాలటం లేదు. అది లేదు కాదు, చాలటం లేదు. మన ఖర్చులకి మీటింగ్ ద బోత్ ఎండ్స్ అంటారు. ఈ రెండింటిని కలపటం అనేది మనకి చేత కావట్లే. అవును. వడ్డానం కొనుక్కున్నామమ్మా, పొట్ట ఇంత లావైపోయింది, వడ్డానం ఎంత చేసినా రెండు కలవ వెనకాల అవును. కలిస్తే కదా వడ్డానం పూర్తవుతుంది. దానికి ఇబ్బంది పడటం అనమాట. వడ్డానం అంటే అందరికి అర్థమైపోతుంది తేలిగ్గా అని చెప్తున్నాను నేను. అవునా? అవును. మరి అలా చేయకపోతే మరి వాళ్ళకి దెబ్బతిన్నట్టే కదా. ఆ వడ్డానం వాళ్ళకి సరిపోదు, అవును. అంటే ఆ సంపాదన సరిపోదు. అంటే ఉమ్, సంపాదన చాలకుండా పోతే, ఎంత సంపాదించినా చాలకుండా పోతుంది అంటానికి బంగారు వడ్డానం గురించి చెప్పాను నేను. కరెక్ట్ అమ్మా, వస్తుంది సంపాదన. వస్తుంది. కానీ మీరు అన్నట్టుగా అది ఎలా ఉపయోగించాలో తెలియక వృధా చేయటం వృధా వల్ల చేయటం. ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం అలానే ఉన్నారు. అంటే చాలా మంది అలా ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులను తీసుకుంటే ఉమ్. ఇంత అమౌంట్ అనేది మనకు నెలలో ఏదో ఒక రోజు అనేది వస్తుంది మన వస్తుంది. అకౌంట్ కి. మరి అది ఇంత వస్తుంది అన్నప్పుడు మనకు ఒక ఐడియా ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా మనం ప్లానింగ్ చేసుకుంటే ఇబ్బంది ఎక్కడుంది? నాకు తెలిసిన కొంతమంది ఉద్యోగులు ఉమ్, రకరకాల కట్స్ పెట్టేసుకుని జీతం వచ్చేటప్పుడు 5దో 10దో వస్తుంది అంతే. వాళ్ళకి జీతం పడటానికి పడకపోవటానికి ఏమీ తేడా ఉండదు. ఉండదు. దీని మీద ఒక చిన్న ఇంగ్లీష్ అవుతుంది. నెలలో మొదటి వారాన్ని పేపర్ వీక్ అంట. అంటే కాగితాలు తిరుగుతాయి చేతిలో. రెండో దానికి పోయి కాయిన్ వీక్ అనమాట. కాపర్ వీక్. కాపర్ వీక్ అంటే కొంచెం పెద్ద నాణ్యాలు. అంతే. తర్వాత కాయిన్ వీక్, చిన్న చిన్న నాణ్యాలు. తర్వాత పాపర్ వీక్. ఏముండదు. పేపర్ వీక్ నుంచి పాపర్ వీక్ కి మధ్యలో జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుంటే ఈ పాపర్ వీక్ మనం చూడక్కర్లా. చూడక్కర్లేదు. కరెక్ట్ అమ్మా. ఎంతో పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదు. లేదు. కొంత కొంచెం పక్కన కొంచెం పెట్టినా ఉన్న దాంట్లో ఇది నాకు అవసరమా లేదా? అంతే. ఇప్పుడు చాలా మంది ఇంట్లో వంట చేసేటప్పుడు 1 కిలో వంట చేసే దగ్గర 2 కిలోలు చేస్తున్నారు. ఉమ్, తినేవాళ్ళు ఉంటే చేసుకోవాలి, చేసుకోవచ్చు. తప్పదు. ఆ కడుపులు మార్చక్కర్లేదుగా. తినడం వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయటం పారేయటం, అవును. ఇట్లాంటివన్నీ అనవసరమైనటువంటివి. మనకు ఓపిక లేకపోయినా సరే బీరువాలు చీరలు. ఉమ్, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇలాంటి ఖర్చులు, మగవాళ్ళకి ఇంకో రకం వ్యసనాలు. ఉంటాయి. ఇవి మాత్రం చాలా విపరీతంగా ప్రతి వారు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఉమ్, ఉమ్, కంట్రోల్ చేయకుండా మనకి ఏ దేవుడు వచ్చి సహాయం చేయడు. ఉమ్, మన ప్రయత్నం, మానవ ప్రయత్నం దైవ సహాయం అంటారు. అందుకే అంతే. ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఉన్నారు. ఆయన ఎంతోమంది వచ్చి కూర్చుని అందరూ భోజనాలు చేసిపోతూ ఉంటారు కదా. అసలు ఆయన పిల్లలే 100 మంది. ఉమ్, ఆ సంతానం అంతా ఉన్నారు, వాళ్ళందరినీ చూడాలి. ఆయన శిష్యులు ఎంతో మంది వస్తూ ఉంటారు, శిష్య ప్రశిష్యులు. అవును. వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లన్నీ చెయ్యాలి. ఇన్ని చెయ్యాలంటే ఒక్కళ్ళే చేయాలంటే ఎంత కష్టం. అవును. అలాంటప్పుడు ఆయన ఏమని పెట్టుకున్నాడు? కామధేనువుని పెట్టుకున్నాడు. అంటే కామధేనువు కామధేనువు, కామ అంటే కోరిక. కోరిక. మనం ఏం కోరితే అది పితికిస్తుంది. ఉమ్, అటువంటి వశిష్ఠ మహర్షి ఈ పితికే ప్రయత్నం కూడా లేకుండా ఇంకా తేలిగ్గా ఉండటం కోసం ఒక మంత్రం చెప్పారు. ఉమ్, ఆయన స్వయంగా ప్రయోగం చేసి, ఈ మహర్షులందరూ ఎక్కడో అడవుల్లో ఉంటారు, వాళ్ళ దగ్గర అన్ని ఎక్కడి నుంచి వస్తాయి ఉన్నట్టుండి అవును. కదా. అలాంటి చోట ఆయన లక్ష్మీదేవిని సిద్ధింపచేసుకున్నటువంటి ఒక మంత్రం చెప్పారు. ఉమ్, ఈ మంత్రం చేసేటప్పుడు ఏదన్నా లక్ష్మీదేవికి ప్రముఖంగా అంటే శ్రావణ మాసంలో కానీ లేకపోతే అక్షయ తృతీయ నాడు కానీ ఓకే. ఆ రోజున ప్రత్యేకంగా అంటారు. రేపు రాబోయే రోజుల్లో కార్తీక శుద్ధ పంచమి నాడు కానీ, ఆ రోజు లక్ష్మి ఉద్భవించిన రోజు తిరుచానూరులో, ఉమ్, ఉమ్, అలాంటి రోజుల్లో కానీ ఇలా ప్రత్యేకంగా రోజులు ఉంటాయి కదా. ఉమ్, ఆ రోజుల్లో
లక్ష్మీదేవిని, లేకపోతే ఏ శుక్రవారం అయినా సరే ఆ రోజు అమ్మవారి శుభదినం అనుకుంటాం కదా, అవును. అలాంటి రోజున్నాడు చక్కగా లక్ష్మీదేవిని పెట్టుకుని, ఎప్పుడు కూడా అమ్మవారిని పెట్టుకునేటప్పుడు ఆవిడ ఒక్కతనే పెడితే ఆవిడ కోపం వస్తుంటే వాళ్ళ ఆయన్ని కూడా పక్కన పెట్టాలి. ఓకే. స్వామివారు కూడా ఉండాల్సి ఇద్దరిని పెట్టి 4 వైపులా 4 ఆవు నెయ్యి దీపాలు పెట్టి, ఆవు నెయ్యి దీపాలు ఏంటి, సిద్ధి బుద్ధి శుభం లాభానికి ప్రతీక. ఓకే. ఈ 4 నాకు సిద్ధించాలి అని ఆ దీపాల కాంతిలో మధ్యలో ఉన్న అమ్మవారిని కూర్చోబెట్టి చక్కగా మళ్ళీ ప్రతిదాన్ని కాంప్లెక్స్ చేసుకోకూడదు. కాసిన ఇన్ని మల్లె పూలో ఇన్ని జాజి పూలో ఏవో చక్కటి పువ్వులు ఏమన్నా వాసన వచ్చే పువ్వులు అనుకున్నాం కదా, వాసన లేని అవును, పువ్వులు పూజకు సువాసన. పనికిరావు కనుక ఆ పువ్వులో లేకపోతే గంధాక్షతలో పట్టుకుని చక్కగా ఆ దేవుడికి ఆ లక్ష్మీదేవికి 108 సార్లు ఒక చిన్న మంత్రం 108 సార్లు సాయంకాలం పూట ప్రదోష వేళ చేయాలి. ఇది ఓకే. ప్రదోష వేళ అంటే ఏంటి, సూర్యాస్తమయానికి ఒక 24 నిమిషాలు అటు ఇటు. ఆహా. ఆ సమయంలో ఏ రోజు కారో సూర్యాస్తమయ సమయాలు మారిపోతూ ఉంటాయి అవును. కనుక కాస్త కొద్దిగా చేయడపడ్డాక అనుకోండి, చూసుకొని, ఆ. అనుకుని ఆ సమయంలో చక్కగా లక్ష్మీదేవిని ఆయన ఆ పక్కన విష్ణుమూర్తిని పెట్టుకుని 4 వైపులా 4 ఆవు నెయ్యి దీపాలు పెట్టుకుని ఆవిడకి పూజ అయ్యాక మధుర పదార్థాలు నివేదించాలి కనుక మధుర పదార్థం ఏదో ఇంట్లో హల్వానో ఏదో స్వీట్ చేసుకుని అది ముందరే తెచ్చి పక్కన పెట్టుకుని, ఇవన్నీ ఏర్పాట్లు ముందరకే. అవును, అవును. పువ్వులు ఈ స్వీటు తీసుకొచ్చి పక్కన పెట్టి ఈ దీపాలు ఏర్పాటు చేసుకున్నాక అప్పుడు ఆ అమ్మవారి దగ్గర కూర్చుని మనసు పరిపరి విధాలు పోకుండా ఇంకొక వైపు ఒకటి కాన్సన్ట్రేట్ చేస్తే దానికే, మళ్ళీ దీనివల్ల ఫలితం ఏంటి అనే దాన్ని కూడా ఆశించకుండా, ఫలితం వస్తుంది అదే వస్తుంది ఆశించకుండా కూర్చుని ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్ ఈ చదువుకుంటే 108 సార్లు మాల. దీనికి ఒక ప్రత్యేకమైన మాల ఉంది, వైజయంతి మాల అంటారు దీన్ని. మనకి పూజా దుకాణాల్లో దొరుకుతుంది, చాలా తేలిగ్గా దొరుకుతుంది. అది ఒక చెట్టు పదార్థం, చెట్టుకు వచ్చిన చివరి మొగ్గ అనమాట అది. అవి ఎండబెట్టి మాలలాగా చేస్తారు. ఆ వైజయంతి మాల తెచ్చుకుని, ఇది కూడా ముందర తెచ్చుకోవాల్సిన ఏర్పాట్లలో వైజయంతి మాల కూడా తెచ్చుకుని, ఈ వైజయంతి మాలని 108 సార్లు ఒక్కొక్క పూస 108 పూసలున్న మాల తెచ్చుకోవాలి. ప్లస్ 109వ కొలిక పూసగా ఉంటుంది. ఆ కొలిక పూసను లెక్కించకూడదు. ఈ 108 పూసలని 108 సార్లు ఈ మంత్రం ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్ ఒకటి, ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్, ఓం హ్రీం కమలవాసిన్యై ప్రత్యక్ష హ్రీం ఫట్, ఇలా నేను 3 సార్లు చదివాను. 108 సార్లు. ఎవరికైనా ఏదన్నా మంత్రోపదేశం చేసేటప్పుడు 3 సార్లు చెప్పాలని శాస్త్రం, అందుకని 3 సార్లు చెప్పాను నేను. ఇది అందరికీ అంటే నలుగురికి వాళ్ళు చెడ్డ వైపు వెళ్లకుండా, పిచ్చే డెసిషన్స్ తీసుకోకుండా ఉపయోగపడాలనే ఉద్దేశంతో చెప్పిందే కానీ మంత్రం వచ్చని చెప్పటం కాదు. ఇది మీరు అన్నట్టుగా ఎవరికి నిజంగా అంత నీడు ఉందో, ఎవరు అలాంటి ఇబ్బందుల నుంచి బయట పడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుంటే ఇంకా ఉత్తమం. అనవసరమైన వాటికి మీరు అన్నట్టు ఆడంబరాలకి కోరికల కోసం కాకుండా, ఆడంబరాలకి అది అడగటం కాకుండా నెసెసిటీస్కి అడగాలమ్మా, లగ్జరీస్ కాదు. అవునమ్మా. అడిగితే ఆవిడేమిస్తుందో ఇస్తుంది అంతే. మనం ప్రాధేయపడటం, దోసెడు కోసం అడిగితే ఆవిడ గంపడివ్వచ్చు అంతే, మన యోగ్యతను బట్టి. అవును. కానీ ఈ దోసెడు మనకు అవసరం. ఈ దోసెడు లేకపోతే మనకి బతుక అల్లకల్లోలం అయిపోతుంది. కనుక దీనికోసం ప్రార్థించండి. మన సంకల్పం చెప్పుకుని, ఇక ప్రస్తుతం నాకు అవసరం ఉంది, ఇట్లా కావాలి ఇలాగూ అని చెప్పుకుని చేస్తే ఫలిస్తుంది. ఇది వశిష్ఠుడంతటి మహర్షి చెప్పినటువంటిది. వశిష్ఠుడు ఎవడు? రాముడికే గురువు. విశ్వామిత్రుడిని బ్రహ్మర్షిగా మార్చాక ఎంతైనా వశిష్ఠుడు వచ్చి సర్టిఫికేషన్ చేస్తే కానీ నేను బ్రహ్మర్షిని ఒప్పుకోనని విశ్వామిత్రుడే అన్నాడు. అలాంటి వశిష్ఠుడు అనమాట. అంత గొప్ప వ్యక్తి, అంత ఋషి, మహారుషి, అరుంధతి వంటి పత్ని కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళు చేసినటువంటి సాధన, ఆ సాధన ద్వారా వాళ్ళు ప్రయోగం చేస్తేనే కదా విషయం తెలుస్తుంది. తెలుసుకుని వాళ్ళు చెప్పినటువంటి ప్రయోగం. సంతోషం అమ్మా. నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా అంటే ఒక చిన్న అవకాశం ఏదైనా ఉంటే పట్టుకోవాలని చూస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి నిజంగా మంచిగా ఉపయోగపడుతుంది మీరు చెప్పిన ఈ పరిహారం అనేది. చీకటి దారిలో కరదీపిక. అంతే అమ్మా. ధన్యవాదాలమ్మా. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.